ఎందుకంటే లోపల ఐటీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా మీ వర్క్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడంతా ప్రాజెక్ట్స్ అన్ని ఎజైల్లో చేస్తున్నారు. ఎజైల్లో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు డైలీ స్క్రమ్ కాల్స్ ఉంటాయి, డైలీ వర్క్ టార్గెట్స్ ఉంటాయి. సో మీరు ఏదో వెళ్ళి జాబ్ వచ్చేస్తే సరిపోతుంది, గవర్నమెంట్ జాబ్ కాదు ఇది. ఇక్కడ స్కిల్ చూపించుకోవాలి, టాలెంట్కి రిలేట్ అయిన జాబ్ ఇది. సో అసలు ఆ రాంగ్ మెథడ్స్ వైపు ఆలోచించిపోవటం అనేది చాలా బెటర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐటీ జాబ్ డబ్బులు ఇస్తే వస్తుంది, ఇంటర్న్షిప్ డబ్బులు ఇస్తే వస్తుంది. జనరల్ గా మీకు జాబ్ రావాలి కాబట్టి ఆ ఆశ ఉంటుంది అక్కడ, దాన్నే వాళ్ళు ట్రాప్ గా వాడుకుంటారు. సో దయచేసి ఈ ట్రాప్ లో పడకండి. ఎవరు కూడా 100% జాబ్ ఇప్పించడం అనేది ఎవరి వల్ల కాదు. అది 100% జాబ్ గ్యారంటీ అని ఎవరైనా చెప్పారంటే అదే ఫ్రాడ్ అసలు. సో మీరు ఎప్పుడు కూడా జాబ్ గ్యారంటీ వైపు ఎప్పుడు థింక్ చేయకండి. లేకపోతే ఈజీగా జాబ్ వచ్చేయాలి, నాకు స్కిల్ లేకపోయినా జాబ్ వచ్చేయాలి అనేది అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది వచ్చినా సరే ఎవరికో కోవిడ్ టైంలో ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూలు బాగా జరిగే ఆ టైంలో అదంతా పాసిబుల్ అయింది, కానీ ఇప్పుడంతా అదంతా అయ్యే పని కాదు. వెళ్ళినా మీరు వెనక్కి వచ్చేస్తారు.